1950 సిట్యుయేషన్స్ కి 1990 సిట్యుయేషన్ కి చాలా తేడా ఉంది. ఓకేనా? 1950స్ లో డబ్బులు ఎవరి దగ్గర పడితే అక్కడ లేవండి. ఓకేనా? క్రెడిట్ రిస్క్ ఉంది. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు కాదు సమస్య. ఎవరికైనా అప్పిస్తే అంటే ఎవరికైనా అంటే ఐ మీన్ ప్రపంచ దేశాలకు ఎవరు ఐఎంఎఫ్ కానీ, గ్లోబల్ అదేంటి మన వరల్డ్ బ్యాంక్ కానీ ఇలాంటి సంస్థలు ఉన్నప్పటికిని అప్పులు ఎవ్వరికి ఇచ్చేటోళ్ళు కాదండి. ఒక దేశం ఇంకో దేశానికి అప్పులు ఇయ్యడము ఇప్పుడు అంటే ప్రెజెంట్ మన ఇండియా అదే ప్రపంచంలో ఎలా అయితే మనీ ఫ్లోట్ అవుతుందో అలాంటి సిట్యుయేషన్ లేదు ప్రపంచంలో 1950లో. 1980స్ లోను, 90స్ లోను ఈ సిట్యుయేషన్ చేంజ్ అయ్యి గ్లోబల్ ఎకానమీ ఓపెన్ అయిపోయి పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ ఇంటూ థర్డ్ వరల్డ్ కంట్రీస్. ఓకేనా? ద పొలిటికల్ సిట్యుయేషన్ ఇస్ వెరీ డిఫరెంట్. ఓకేనా? అందుకనే నెహ్రూ గారి సోషల్ ఎకానమీ ఓకేనా 1950స్ లో మనం ఇప్పుడు ఐఐటీలు ఏంటి మనం అనుకున్నటువంటి